హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్ 6వ తేదీన ప్రారంభమయ్యే ఈ పరీక్షలు జూన్ 30వ తేదీ వరకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 ఎగ్జామ్ సెంటర్స్ లో జరగబోతున్నాయి. మొదటి రోజు అయినటువంటి ఈ రోజు మరి డిఎస్సి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మరి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. దాంతో పాటు ఈ రోజు డిఎస్సి మరియు విద్యకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద అధికారులతో నారా లోకేష్ గారు మరి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు దానికి అనుగుణంగా మరి ప్రిపేర్ అవుతూ ఉండాలి అంటూ విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. మరి మెగా డిఎస్సికి సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి ఇక్కడ చూస్తే, ప్రారంభమైన మెగా డిఎస్సి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల వద్ద హాల్ టికెట్లు, ఐడీలు చెక్ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం మరియు లోకేష్. ఇవాటి నుంచి మెగా డిఎస్సి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇది మనందరం గర్వపడే సమయమని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డిఎస్సికి 3.36 లక్షల మంది హాజరు కానున్నారు. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అందరికీ శుభాకాంక్షలు, భవిష్యత్తు మీతోనే మొదలవుతుంది అని మరి వీరు ట్వీట్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఇక అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ సమీక్షా సమావేశంలో ఇక మీదట ప్రతి సంవత్సరం డిఎస్సి పరీక్షలు నిర్వహిద్దాం అంటూ అధికారులతో పేర్కొనడం జరిగింది. ఇక ప్రతి ఏటా డిఎస్సి మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి చేపట్టామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇక ఏటా డిఎస్సి నిర్వహించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. పారదర్శకంగా 27,000 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీలు, 4,000 మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇస్తున్నామని అన్నారు. కాగా ఇవాళ డిఎస్సి పరీక్షకు ఫస్ట్ సెషన్ లో 88%, సెకండ్ సెషన్ లో 86% మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సి చేపట్టాం. పకడ్బందీగా పరీక్ష ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించాం. మొట్టమొదటిసారిగా 4,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు, 100% అక్షరాస్యతకై కొత్త ప్రాజెక్ట్, పేరు అంటే అక్షర ఆంధ్ర. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి చేపట్టామని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యయనమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో 4 గంటలు పైగా సుదీర్ఘంగా వివిధ అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డిఎస్సి పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. డిఎస్సి పరీక్షకు తొలి రోజు ఉదయం 88%, సాయంత్రం సెషన్ లో 86% మంది అభ్యర్థులు హాజరైనట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. అకాడమిక్ క్యాలెండర్, లిప్ యాప్ కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. అంతిమంగా రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే తమ లక్ష్యమని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కూడా విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు.
27,000 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టాం. ఇది వరకెన్నడూ లేని విధంగా 4,000 మందికి పైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మేరకు పూర్తి పారదర్శకంగా బదిలీలు ప్రమోషన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధన లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో 15 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారిలో ఇప్పటికీ 81 లక్షల మందికి నిరక్షరాస్యులుగా ఉండడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే వయోజన విద్యలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉన్న నేపథ్యంలో ఇకపై మిషన్ మోడ్ లో వయోజన విద్యా కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ఉల్లాస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఏడాది మార్చిలో 3.95 లక్షల మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా 3.53 లక్షల మంది అంటే 90% మంది పాస్ అయ్యారని తెలిపారు. వయోజన విద్యా విభాగంలో 247 పోస్టులకు గాను 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్ల మంత్రి దృష్టికి తేగా 100% లక్ష్యాన్ని సాధించగలిగే అంకిత భావం కలిగిన వారిని మాత్రమే పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకోవాలని సూచించారు. రాబోయే 3 ఏళ్లలో అక్షరాస్యతలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇక సప్లై డిమాండ్ కు అనుగుణంగా స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని, నైపుణ్యం యాప్ ను అప్గ్రేడ్ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. నైపుణ్యం పోర్టల్లో అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్థ్య పరీక్ష, సర్టిఫికేషన్, ఉద్యోగ కల్పన, పరిశ్రమల అనుసంధానం, పరిశ్రమల్లో ఖాళీల వివరాలు మొదలైన వాటిని పొందుపరచాలని అన్నారు. సెక్టర్ వైజ్ ప్లేస్మెంట్స్, జాబ్ మేళాల వివరాలను కూడా ఇందులో పొందుపరచాలని, నైపుణ్యం యాప్ ద్వారా ఈ ఏడాది 6,83,052 మంది దరఖాస్తు చేసుకోగా 6,45,163 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, వారిలో 77,703 మందికి ఉద్యోగాలు లభించాయని ఏపీఏఎస్ఏఎస్డిసి సిఇఓ గణేష్ కుమార్ తెలిపారు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఇక రాష్ట్రానికి మంజూరైన 125 అటిజం సెంటర్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అటిజంతో బాధపడుతున్న వారి తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా ఈ సెంటర్లలో నిపుణులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అటిజంపై ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల కమిటీ సలహాలు తీసుకోవాలని సూచించారు. స్కూల్ కిట్స్ అన్ని త్వరితగతిన విద్యార్థులకు అందేలా చూడాలని సమగ్ర శిక్ష డైరెక్టర్ బి శ్రీనివాస్ ను ఆదేశించారు. ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తూ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేటప్పటికే సరైన నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగం సాధించే దిశగా చేరుకోవాలని అన్నారు. ఇందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కాలేజ్ స్థాయిలోనే పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ యూనివర్సిటీల వీసీ పదవులకు సెర్చ్ కమిటీల ద్వారా సాధ్యమైనంత త్వరగా పేర్లు సూచించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తిని కోరారు. చైర్మన్ స్పందిస్తూ ఈ నెలాఖరులోగా ఆయా యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీ సిఫారసులను పంపిస్తామని తెలియజేశారు. వివిధ యూనివర్సిటీల చట్టాలను సమీక్షించి అతి త్వరలో ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇందులో గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అకాడమిక్ కౌన్సిల్ మొదలగు విభాగాలు ఉంటాయని మధుమూర్తి మంత్రికి వివరించారు. ఎయిట్ సెట్, లా సెట్, పీజీ సెట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్ణీత క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్నామని, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కాలేజీలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. విద్యార్థుల నమోదుకై ఆఫర్ ఐడి 98% పూర్తి చేశామని, త్వరలో 100% పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఐఎస్బి, IIIT, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇఫ్లు, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ అండ్ రీసెర్చ్ నైపర్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఫారిన్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులపై మంత్రి సమీక్షించారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ JCD నిబంధనలు సడలించే అంశంపై చర్చించారు. నాణ్యతపై ఎటువంటి రాజీ లేకుండా ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చే NOCలు మరింత సులభతరంగా అందజేయాలని ఆదేశించారు. అలాగే IIIT కనిగిరి ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరాం రాజు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్ల, కళాశాల విద్యా డైరెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ CEO గణేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం DSC అనేది ఉండబోతోంది. మరి ప్రతి సంవత్సరం ఉండేటటువంటి ఖాళీలను DSC ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మరి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పబోతున్నారు.
మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దాదాపుగా 88% మంది మరి పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈ నెల 6న ప్రారంభమైన ఈ పరీక్షలు 30వ తేదీ వరకు జరగబోతున్నాయి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.